ఈ ఏడాది తొలి స్పేస్ వాక్ ను నాసా ఇటీవల ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం వ్యోమగాములు మైక్ ఫిన్సీ, జెనా కార్డ్మాన్ 6.5 గంటల పాటు స్పేస్ వాక్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే చివరి నిమిషంలో నాసా నిలిపివేసింది. క్రూ 11 మిషన్ లోని ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో స్పేస్ వాక్ ను నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించింది. అయితే గోప్యతా కారణాలు, ప్రోటోకాల్ దృష్ట్యా ఆ వ్యోమగామి పేరు, వైద్య కారణాలను నాసా బయటపెట్టలేదు. క్రూ 11 మిషన్ లో 4 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వారిలో మైక్ ఫిన్సీ, జెనా కార్డ్మాన్ కూడా ఉన్నారు. వైద్య సమస్య తీవ్రమే అయినప్పటికీ వ్యోమగామి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నాసా వెల్లడించింది. తమ మిషన్ ను భద్రంగా నిర్వహించటానికే అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు నాసా అధికార ప్రతినిధి చెప్పారు. అందుకోసం నెల రోజుల ముందుగా క్రూ 11 మిషన్ వ్యోమగాములను తిరిగి భూమి మీదకు తీసుకురావడం సహా అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ కంటే ముందుగా మిషన్ ను ముగించడం 25 ఏళ్ల ISS చరిత్రలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఈ నెలలో 2 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో స్పేస్ వాక్ నిర్వహించాలని నాసా ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 8, 15 తేదీలో స్పేస్ వాక్ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా అంతరిక్ష కేంద్రంలో వైద్య సమస్యలు తలెత్తడం చాలా అరుదు. గతంలో మైక్రోగ్రావిటీ కారణంగా వ్యోమగాముల్లో రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ కేసులను కూడా నాసా బయటకు వెల్లడించలేదు.